నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెడతారనే ప్రచారం కొనసాగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్మితా సబర్వాల్ సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడంపై పలు విమర్శలు వచ్చాయి. ఆమె కేంద్ర సర్వీసులకు వెళుతున్నారు అనే ప్రచారం కూడా జోరుగా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడం లేదని స్మితా సబర్వాల్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోనే తాను తన సేవలను కొనసాగిస్తానని స్మితా సబర్వాల్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసిన తర్వాత స్మితా సబర్వాల్ సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో మంత్రి సీతక్కను కలిశారు. సచివాలయానికి దూరంగా ఉన్న స్మితా సబర్వాల్ మంత్రి సీతక్కను కలవడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలుత ఆదిలాబాద్ జిల్లాలో ఆమె పనిచేశారు. 2003 జూలై 14 నుంచి 2004 నవంబర్ 27వ తేదీ వరకు చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశారు. 2004 నవంబర్ 28వ తేదీ నుంచి 2004 డిసెంబర్ 31వ తేదీ వరకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2005 జనవరి 1వ తేదీ నుంచి 2006 మే 15వ తేదీ వరకు కడపలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2006 మే 16 నుంచి 2007 మే 29వ తేదీ వరకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేశారు. 2007 మే 29 నుంచి 2009 అక్టోబర్ 22వ తేదీ వరకు విశాఖపట్నంలో వాణిజ్య పన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు. 2009 అక్టోబర్ 22 నుంచి 2010 ఏప్రిల్ 9వ తేదీ వరకు కర్నూలు జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. 2010లో కరీంనగర్ కలెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత మెదక్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించారు. మెదక్ జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో స్మితా సబర్వాల్ చేపట్టిన కార్యక్రమాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి. 2014లో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్మితా సబర్వాల్ ను సీఎంఓలోకి తీసుకున్నారు. దాదాపుగా 10 ఏళ్ల పాటు సీఎంఓలో స్మితా సబర్వాల్ పనిచేశారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్మితా సబర్వాల్ సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా ఉంటూ నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.